హాయ్ కిడ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? సమ్మర్ వెకేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఈరోజు మీకు ఈ సమ్మర్ వెకేషన్లో మీ మెదడుకి పదును పెట్టడానికి బ్రెయిన్ వీటా గేమ్ని మీకు నేర్పించబోతున్నాను. ఈ బ్రెయిన్ వీటా గేమ్ని బుద్ధి జాల్, మార్బుల్ గేమ్, పెగ్ సాలిటైర్ అని కూడా అంటారు. ఈ గేమ్ ఎలా ఆడాలో ట్రిక్ మీకు చూపిస్తాను, నేర్చుకోండి. ఒక గోలీ మించి ఒక గోలీ ఈ విధంగా జంప్ చేసేట్టు చేయాలి. ఈ జంప్ చేసాం కదా, ఆ యొక్క గోలీని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ విధంగా మనం ఆడాలి. లాస్ట్లో ఒకే ఒక గోలీ మనకి మిగలాలి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 1 minute మనం ఈ గేమ్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ పోర్షన్ అంతా నేను కంప్లీట్ చేశాను కదా. ఇప్పుడు మన రైట్ సైడ్కి తిప్పుకోవాలి. సేమ్ అదే విధంగా ఇటు కూడా మనం చేద్దాం. మళ్ళా మన రైట్ సైడ్ తిప్పుకోవాలి. మళ్ళా రైట్ సైడ్ తిప్పుకుందాం. బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇప్పుడు 11 మార్బుల్స్ మిగిలాయి. అర్థమైంది కదా. ఇప్పుడు ఒకే ఒక గోలీతో నేను గేమ్ మొత్తం ఆడబోతున్నాను. చూడండి. మనకి ఈ విధంగా టీ షేప్ కనిపిస్తుంది కదండి. ఎస్, పజిల్ సాల్వ్. ఓకే కిడ్స్, ఈ రోజులో పిల్లలందరూ ఎక్కడ చూసినా మొబైల్ ఫోన్స్ పట్టుకొని మొబైల్లోనే గేమ్స్ ఆడుతూ ఉంటున్నారు. దానివల్ల మన కళ్ళకి ఎఫెక్ట్. ఓకే, సో ఈ సమ్మర్లో ఈ బ్రెయిన్ వీటా గేమ్ని ఆడటానికి ట్రై చేయండి. ఈ గేమ్ ఆడడం వల్ల మన మెదడుకి, మనం నైఫ్స్, కత్తులు ఎలా అయితే షార్ప్ చేసుకుంటామో మన మెదడుకి కూడా అప్పుడప్పుడు షార్ప్ చేసుకోవాలి. కొన్ని సుడోకో గేమ్స్, అలాగే పజిల్స్ సాల్వ్ చేయడం, రెడిల్స్, నెక్స్ట్ ఈ బ్రెయిన్ వీటా, ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల మన మెదడు చురుకుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ గేమ్ ఆడేటప్పుడు మన కళ్ళకి, మన హ్యాండ్కి కూడా కాంటాక్ట్ ఉంటుంది. ఇది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. సో మీరంతా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.